నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అబిడ్స్ అలియా మోడల్ హై స్కూల్లో పాఠశాలల పునఃప్రారంభం కాగా ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్లు పాఠశాల రీఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రోజు పాఠశాల ప్రారంభం సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కోడ్ కి ముందే ప్రభుత్వం తెలంగాణలో 26,000 స్కూళ్లకి 1,100 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వస్తువులు, విద్యుత్, డ్రింకింగ్ వాటర్, టేబుల్స్ ఇలా అన్ని కల్పించాం. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత విద్య ఉండబోతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వాళ్ళం రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ప్రతి పాఠశాలలో అనుభవమైన ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో అనేక వసతులు కల్పిస్తున్నాం. విద్యకి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, కంప్యూటర్ ఇలా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో ఏం అవసరం ఉన్నా తీరుస్తున్నాం. ఎగ్జామ్ సమయంలో కూడా జిల్లా కలెక్టర్, డిఈఓ ఆధ్వర్యంలో ఫలితాలు బాగా రావాలని సమీక్ష సమావేశాలు నిర్వహించాం. ఇక్కడ 18 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది, 300 మంది విద్యార్థులు ఉన్నారు. బడిబాట కార్యక్రమం నిర్వహించారు. డ్రాప్ అవుట్స్ లేకుండా బట్టలు, మధ్యాహ్న భోజనం ఇంకా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిద్దాం. విద్యార్థులు మంచిగా చదువుకోవాలి. విద్యార్థులకు సమాజం గురించి, విద్య గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులను కోరుతున్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలి. మెగా డిఎస్సి ద్వారా ఖాళీలు భర్తీ చేస్తున్నాం. పిల్లలు ఉన్నత విద్య వైపు మళ్లించి విధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడాలి. విద్యా బోధన ద్వారా గురుదేవో భవ, ఆచార్య దేవో భవ అని నిరూపించాలి. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హేమంత్, కేశవ్ పాటిల్, డిప్యూటీ మేయర్ మేతే శ్రీలత, గన్ ఫౌండరీ కార్పొరేటర్ సురేఖ, ఓం ప్రకాష్, డిఈఓ రోహిణి తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలం లోపల ఎటువంటి అవసరాలున్నా వాటికి సంబంధించి ఫేజ్ మేనర్ గా అలా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉండేటువంటి అవకాశం లేకుండా అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఆ విధంగా చర్యలు తీసుకుంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ టైం లోపల కూడా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల డిఓ గారిని, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఆనాడు ఫలితాలు బాగుండాలని నిర్వహణ కూడా చేసినాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో పాఠశాలకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది 1872 స్కూల్ 142 ఏళ్ళు అయింది. ఇంత పెద్ద చరిత్ర స్కూల్. స్టాఫ్ ఎంతమంది? స్టాఫ్ 150 మంది, 300 మంది స్టాఫ్, 18 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయేతర సిబ్బంది, దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది నగరం మధ్యలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పిల్లల్ని జాయిన్ చేసుకునేటువంటి విధంగా మనం మీరు తీసుకున్న బడిబాట కార్యక్రమం కావచ్చు. అవసరమైతే గౌరవ శాసనసభ్యులు కానీ, నేను కానీ, మిగతా కార్పొరేటర్లను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా బడికి డ్రాప్ అవుట్స్ లేకుండా, బడికి వాళ్ళకి ఆర్థికంగా లేదు అనేటువంటి అవకాశం లేకుండా పిల్లలందరికీ 100% స్కాలర్షిప్, మధ్యాహ్న భోజనం, బట్టలు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇస్తూ అన్ని రకాల సౌకర్యాలు కలిగించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకా వ్యక్తిగతంగా కూడా మనందరం కూడా భాగస్వాములై వాళ్ళను అండగా ఉండేటువంటి విధంగా చదువుకునే అవకాశం కలిగాలి. పిల్లలు మీరు కూడా కష్టపడి ఆడుకోవడంతో పాటుగా చదువుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చి, మీరు చిన్న పిల్లలు ఇప్పుడే ఇంకా మీకు ప్రసంగం విని ఆచరించేటువంటి అంత ఏజ్ కాదు కాబట్టి టీచర్లు వాళ్ళని మౌల్డ్ చేసే కరెక్ట్ ఏజ్ వాళ్ళది. మీరు వాళ్ళందరూ కూడా సరైన విధంగా మౌల్డ్ చేయండి. ఎడ్యుకేషన్ ప్రయారిటీ చెప్పండి, సొసైటీ గురించి చెప్పండి అని సందర్భంగా కోరుతూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 పైన పాఠశాలలకు 1,100 కోట్ల రూపాయలతోటి అన్ని రకాల సౌకర్యాలను కలుగజేసి విద్యా సంవత్సర ప్రారంభాన్ని చేసుకుంటా ఉన్నాం. తల్లిదండ్రులను కోరుతా ఉన్నాం మీ వేదిక ద్వారా అందరూ మీ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా బలోపేతం చేసే ప్రయత్నం చేయండి. మెగా డిఎస్సి ద్వారా ఖాళీలు ఉన్నటువంటి టీచర్ల నియామకాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లను కావచ్చు,
ఇల్లందగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నప్పటికీ కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లందకుంట మండలంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, ఉపాధ్యాయులు అందరూ అందుబాటులో ఉన్నప్పటికీ మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు చాలా దూరం బయటికి వెళ్లవలసి వస్తుందని పేర్కొన్నారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వ్యవస్థలో మార్పు లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందకుంట ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా వచ్చిన విద్యార్థులకు పుస్తకాలను, యూనిఫామ్లను అందజేశారు. మండల కేంద్రంలోని లక్ష్మణపల్లిలో గల పాఠశాల ఆదర్శ అమ్మ పాఠశాలగా ఎంపికైంది. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ పాఠశాలలో నామమాత్రపు ప్యాచ్ వర్కులు చేసి ఎలాంటి పెయింటింగ్ వేయకుండా వదిలివేశారు. చాలా భవనంపై అక్కడక్కడ పెచ్చులు లేచిపోయి ఓడిపోయే విధంగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని పలువురు పేర్కొన్నారు. వంట రూమ్ ఒకటి చేయించినాం, ఇంకొకటి టాయిలెట్స్, రూమ్స్ అవి చేయించినాం. తర్వాత బిల్డింగ్స్, ప్యాచ్ వర్క్స్ చేయించినాం. ఇంకొకటి సంపు కట్టిపించినాం. చేయి వాష్ చేసేటి అవి కట్టిపించినాం, హ్యాండ్ వాష్. ఇంకా ఏమైనా ఉంటే చేపిస్తాం. స్కూల్కి పెయింటింగ్ ఇంకా ఇవ్వలేదు, అది కూడా తొందరగా చేయాలని. ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభం. మన యొక్క పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మన పాఠశాలకి మౌలిక సదుపాయాలు అనేటటువంటిది కల్పించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, రివల్యూషన్ ఇవన్నీ కూడా పూర్తయినాయి. పెయింటింగ్ అనేది ఆగిపోయింది. ఆ పెయింటింగ్ అయిపోతే మనకి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అనేటటువంటి, మళ్ళీ బుక్స్ మండలికి వచ్చినాయి కానీ మన స్కూల్కి రాలేదు. డ్రెస్సులు వచ్చినాయి, ఈరోజు డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల ఈ సంవత్సరం గురుకులంలో సీట్లు ప్రతి సంవత్సరం ఒకరికి ఇద్దరికి వస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్ కంటే మన దగ్గర ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు విద్యాబోధన చేస్తున్నాం. రిజల్ట్ కూడా మంచిగా వస్తున్నది. మీరు ప్రైవేటు పాఠశాల పోయి డబ్బులు వృధా చేసుకునే బదులు మన పాఠశాల లోపల చేర్పించాలని కోరుతున్నాను. చాలా ఇల్లంతకుంట ఈరోజు పునఃప్రారంభం అవుతుంది. మరి ఈ పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించినట్టుగా విద్యార్థులకు ఉచిత దుస్తులు, తర్వాత ఉచిత పాఠ్య పుస్తకాలతో పంపిణీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ పాఠశాలలో మరి ప్రభుత్వం కల్పించిన మంచి వసతులతో పాటు అనేక సౌకర్యాలను ఈ సంవత్సరం ఉచితంగా షూలను పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ క్వాలిటీ టీచర్లు అంటే మంచి విద్యను అందించడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి మన గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ పాఠశాలకు పిల్లలను తోలగలరని మనవి చేస్తున్నాము. వారికి విద్యను అందించే బాధ్యత, పూర్తి బాధ్యత మాదే. విద్య రాకున్నా కూడా మాకు వచ్చి అడగగలరు. వీటితో పాటు వాళ్ళకు మూత్రశాలలు కానీ, ఇంకా మధ్యాహ్న భోజనం కానీ, ఈ వసతులన్నీ పొద్దున మార్నింగ్ టిఫిన్ ఇటువంటి వసతులు కూడా మా పాఠశాల అందించబడుతుంది. మరి విద్యార్థులను తప్పకుండా మా పాఠశాలకు చేర్పించగలరని మనవి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా పనిచేస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా విద్యపై అనేకమైన ప్రణాళికలు తయారు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, డిజిటల్ విద్య, అత్యాధునికమైన కంప్యూటర్ ల్యాబ్స్, తరగతి గదులు, విశాలమైన గ్రౌండ్ ఏర్పాటు చేసి
ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి మంచి విద్యార్థి అందించే విధంగా తోడ్పడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాటి పౌరులు రేపటి మన దేశానికి ఒక వెన్నుముకలాగా ఉండి ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీ తీసుకురావాల్సిన అవసరం మన పైన ఉన్నది. కాబట్టి ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళు ఇంత బ్రహ్మాండంగా, ఇంత మంచి వాతావరణంలో, ఇంత పెద్ద ఎకరాలలో బ్రహ్మాండంగా కార్పొరేషన్ ధీటుగా ప్రభుత్వాలు బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టిస్తున్న కూడా తరుణంలో కూడా ఈ ప్రైవేటు వ్యవస్థపై చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ప్రేరేపించుకుంటూ ఆ చిన్న చిన్న గదులలో ఆ వాతావరణం కూడా బాగుండదు. ఆ ఉపాధ్యాయులు కూడా మరి వాళ్ళ స్టడీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మరి మన అందరం కూడా గతంలో చూస్తూ ఉన్నాం. ఈనాటి కన్నా వేదిక పైన మన ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని మరి ఈనాడు ఉద్యోగం చేసుకొని మన అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ధర్మంగా బ్రహ్మాండంగా కూడా విద్యను అందిస్తున్న తరుణంలో మన తల్లిదండ్రులందరూ కూడా చాలామంది కష్టకాలం పనిచేసి ఒక షాప్లో ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేసి నా భవిష్యత్తు అయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కూడా ఎంతోమంది ఆతృతతోనే నాడు మరి గురుకులలో వచ్చి స్కూళ్ళల్లో కూడా మనం వేయాల్సిన బాధ్యత మనందరి పైన. విద్యా వైద్యం పైనే చాలా కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మరి ఈ రెండు కాస్ట్లు అవుతున్నాయి. కాబట్టి మరి కావద్దంటే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మరి బ్రహ్మాండంగా విద్యను వస్తున్న మరి ఇంతమంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని. పిల్లలకి ఉచితంగా దుస్తులు, అలాగే పుస్తకాలు, నోట్బుక్లు, షూస్, అలాగే మధ్యాహ్న భోజనము, చాలా పిల్లలకి న్యాయం జరగాలి, నాణ్యమైనటువంటి విద్య అందాలనే క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబు, అట్లాగే అటల్ టింకరింగ్ ల్యాబు, సైన్స్ ల్యాబు, తరగతి గదులు, ఆట స్థలము, ఇవన్నీ మనకు అనుకూలంగా చాలా పిల్లలకు ఉపయోగపడేటువంటి ఇవన్నీ మనకు ఇలాంటి సౌలభ్యాలని కల్పిస్తున్నందున మీరు అందరూ కూడా మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు కూడా చేపట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి హెచ్చరించారు. జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ ఫ్లై యాష్ అక్రమ రవాణా జరుగుతుందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేస్తూ రాజకీయం చేయాలని చూస్తున్నారని కౌశిక్ రెడ్డిపై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నప్పటి నుండి కౌశిక్ రెడ్డి ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నిటిపైన సమగ్ర విచారణ జరపాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి పిలిపించుకొని హుజూరాబాద్ నియోజకవర్గం నుండి 80,000కు పైగా ఓట్లు సంపాదిస్తానని, కోట్లాది రూపాయలు దండుకొని ఓట్లు తక్కువ రావడంతో మంత్రి భ్రమించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, వారు సమగ్ర వివరణ ఇవ్వాలని కోర్టు సైతం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. మరొకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయిని రవి, కౌన్సిలర్ దిడ్డి రాము, మహేందర్, దీక్షిత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. గోదావరికి వెళ్ళి హుస్నాబాద్కి వెళ్ళి ఎల్కవర్తి పోదాడు రాక మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాడర్ తోటి అడ్డుకుంటామని ఒక అల్టిమేటం ఇచ్చింది, హెచ్చరికించింది. దాని హెచ్చరిక ఈ సభ్య సమాజం నవ్వుకుంటున్నారు. ఎందుకంటే లారీ అసోసియేషన్స్ కరీంనగర్కి వెళ్ళి మొన్న ఖండించింది, గోదావరికని అసోసియేషన్ నిన్నటి రాక మీ ఎమ్మెల్యే కోరికంటి చంద్రరావు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మీ మాజీ మంత్రి కనుసన్నల్లో 5 ఏళ్ళు ఈ యాస్ అనేది వాళ్ళ కనుసన్నల్లో దోపిడీ జరిగింది. ఎఫ్సిఐ ఉద్యోగాలు అవన్నీ మీకు తెలుసు. ఇది ఈయన బండ్లు పెట్టుకుంటుంది, దానిలో పైసలు ఎవరు తీర్చలేరని చెప్పి ఇది ఆరోపణ చేసి ఇటు డైవర్ట్ చేసి మరి మొత్తం ఈ 6 కాన్స్టిట్యున్సీలు నీ కథ, నీ దందా ఇక్కడ ఇవన్నిటిని 360 రోజుల సీరియల్ చెప్తాం. 360 రోజులు చెప్పొచ్చు నీ సినిమా అంతా. ఇక్కడ నీ అనుసరణ చేసేది ఈ జీవో 58 పేరు మీద, జీవో 59 పేరు మీద నీ కౌన్సిలర్లు, నీ ఎంబడి ఉండే లీడర్లు, నీ ఎంబడి ఉండే నీ బ్లాక్ మెయిలర్స్ అంతా. నీ ఎంబడి ఉన్న వాళ్ళు ఎవరు చెప్పన్నా? మండలానికో బ్లేడ్ బ్యాచ్, ఓ మండలంలో కత్తెర బ్యాచ్,
ఓ మండలంలో చెడ్డీ గ్యాంగ్ చుడిదారు వేసుకొని తిరుగుతున్న మొగోళ్ళే దోపిడీ చేయడానికి అన్ని కథలు నేలే ఈ దగ్గర ఉన్నటోళ్ళందరి చుడిదారు గ్యాంగ్ ఉన్నది. ఇవన్నిటిని పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఒక లారీలను నడి రోడ్డు మీద ఆపి 2-3 గంటలు హరాస్మెంట్ చేసినందుకు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఎందుకు కేసు బుక్ చేయలేదు? జమ్మికుంట పట్టణంలోని మండల విద్యాధికారి కార్యాలయం పక్కన గల ప్రాథమిక పాఠశాలకు ఒకే ఒక విద్యార్థిని హాజరయ్యింది. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావడంతో యథావిధిగా ఉపాధ్యాయులు హాజరు కాగా పాఠశాలకు రావాల్సిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో ఒకే ఒక విద్యార్థిని పాఠశాలకు హాజరైంది. సమయం ప్రకారం బెయిల్ ముగించి ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయని విద్యార్థులను పాఠశాలకు పంపించే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. గౌడ కులస్తుల ఇలవేల్పు అయిన ఎల్లమ్మ తల్లి పండుగను 7 గ్రామాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే ఈ పండుగను గౌడ కులస్తులు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. జమ్మికుంట మండల పరిధిలోని జగ్గేపల్లి గ్రామంలో గల ఎల్లమ్మ తల్లి దేవస్థానం వద్ద గౌడ కులస్తులు ఘనంగా ఎల్లమ్మ పట్నాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఎల్లమ్మ బోనాలు సమర్పించారు. బుధవారం రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ తల్లిని మొక్కుకున్నారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అదేవిధంగా పిల్లలందరికీ కూడా చెప్తా ఉన్నాను, మంచిగా చదువుకోవాలి. చదువుకుంటే మన భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు మీకోసం ఇవాళ అనేక ప్రభుత్వాలు పోయిన 10 years కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, మీకు మిడ్ డే మీల్స్ పెట్టింది కేసీఆర్ గారు. ఇంతకుముందు ఈ యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అన్నీ ఇచ్చింది, సెట్ చేసి పెట్టింది. ఏదైతే పోయిన ప్రభుత్వం చేస్తుందో అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. మీకు ఇంత అద్భుతమైన ఎఫర్ట్ మీకు పెట్టి ఇస్తున్నప్పుడు మీ పేరెంట్స్ అందరినీ కూడా మీరు ప్రౌడ్ చేయాలి. మీరు నిజంగా 10 out of 10 వచ్చినా 9.8 వచ్చినా నిజంగా మీ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, మీ తల్లిదండ్రులు ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. మన పేరెంట్స్కి మనం గిఫ్ట్ ఇవ్వగలిగింది అద్భుతంగా మార్క్స్ తెచ్చి వాళ్ళకి తెస్తేనే అద్భుతంగా. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గూడెం హరిప్రసాద్ రెడ్డిని కరీంనగర్ జిల్లా డీసీసీ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన హరిప్రసాద్ రెడ్డిని జిల్లా డీసీసీ కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయగా హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, శ్రీమతి సోనియా గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇల్లందుకుంట మండలంలోని వాగౌడు రామనపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లి బోనాలను
అంగరంగ వైభవంగా నిర్వహించారు. వాగౌటు రామనపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు ముందుగా గ్రామంలోని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించి నెత్తిన బోనాలు పెట్టుకుని మల్యాల తాటి వనంలో ఉన్న 7 అక్క చెల్లెలు ఉన్న పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. అనంతరం అందరూ కలిసి అక్కడే వనభోజనాలు చేసి గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం ఇదే తరహాలో బోనాలు సమర్పిస్తూ ఉంటారు. గ్రామంలోని ముదిరాజు కులస్తులందరూ పండుగను తలపించేలా ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సహకార సంఘం బలోపేతానికి సభ్యులందరూ కృషి చేయాలని చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి కోరారు. వీడవంక మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సభ్యులందరూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఫ్యాక్స్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. సంఘం ఇప్పటివరకు లాభాలతోనే నడుస్తోంది. సంఘానికి సంబంధించిన గనిస్ బ్యాగ్లు రికవరీ చేయాలి. అలాగే సంఘ భవనం నిర్మాణంలో ఉందని ప్రహారీగూడ నిర్మాణానికి తీర్మానం చేయడం జరిగిందన్నారు. సంఘ అభివృద్ధికి సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు రైతులు పాల్గొన్నారు. మరి వచ్చే సర్వసభ్య సమావేశాన్ని కూడా మరి అదే ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇదే కాక ఇంకా మీ యొక్క సలహాలు సూచనలు పాటించి ఇంకా మన యొక్క సంఘాన్ని మరి అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తాం. మరి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఇది రైతులకు సంఘానికి వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం. దీంట్లో గౌరవ సభ్యులు గారు ఒకటి ఏం చెప్పారంటే బారదాల విషయంలో, ఎందుకంటే మీరు పర్సనల్గా వ్యాపారం చేసినప్పుడు వచ్చే బారదాల లెక్కలు ఉంటాయి, మళ్ళీ రికవరీ ఇచ్చే బారదాల లెక్కలు ఉంటాయి, దాంట్లో డ్యామేజ్ ఇష్యూస్ ఉంటాయి. యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సజ్జును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు సన్మానించారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తింపు ఉంటుందని హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు అన్నారు. కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని, కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇటీవల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన సజ్జద్ మహ్మద్ కాంగ్రెస్ కార్యకర్తలకు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు తెలిపారు. బుధవారం హుజరాబాద్ పార్టీ ఆఫీసులో ఇటీవల నూతనంగా హుజరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన మహమ్మద్ సజ్జును స్వీట్ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, రానున్న రోజుల్లో ప్రతి స్థానిక సంస్థలో అవకాశాలు కల్పిస్తామని, కార్యకర్తలు చేస్తున్న కష్టాన్ని అధిష్టానం చూస్తుందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న మహమ్మద్ సజ్జును అందరూ ఆదర్శంగా తీసుకుని పార్టీ అభివృద్ధిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి రంజాన్, యాట్ల అశోక్, పింగిలి రమేష్, దొడ్డే నవీన్, గోపాలరావు, షాబుద్దీన్, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దౌలత్, ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫర్వేజ్, యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ వంశీ, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు కల్లపల్లి వినోద్, అష్రఫ్ అలీ, రాజ్ కుమార్, సోహెల్, సల్లు బాబా, మురళి తదితరులు పాల్గొన్నారు. వీడవంక మండల కేంద్రంలో మడైలయ్య స్వామికి రజక కులస్తులు పోచమ్మ బోనాలు, మడైలయ్య బోనాలు సమర్పించారు. వీడవంక మండల కేంద్రంలో మడైలయ్య స్వామికి రజక కులస్తులు పోచమ్మ బోనాలు, మడైలయ్య బోనాలు, వీధి గుండాల నుండి బోనాలు ఎత్తుకొని బస్టాండ్ కూడలి నుండి మడైలయ్య కూడలి వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో కుల పెద్దలు రెడ్డిరాజుల రవీందర్, రమేష్, మాజీ సర్పంచ్ నీలకుమార్ స్వామి, మాజీ వార్డు మెంబర్ భిక్షుపతి, రజక కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలో గౌడ కులస్తులు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లి బోనాలను సమర్పించారు. జమ్మికుంట పట్టణంలోని గౌడ కులస్తులు పోచమ్మ తల్లి బోనాల సందర్భంగా ప్రతి మహిళ ప్రతి ఇంటి నుండి నెత్తిన బోనం పెట్టుకుని డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ డీజే సౌండ్ల మధ్య పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి ఆబాది జమ్మికుంట వరకు భారీ ర్యాలీగా వెళుతూ బోనాలు సమర్పించారు. వందలాది మంది మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి పట్టణం పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. నాగబెల్లి
వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నాటి కాలంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన చిరుతల రామాయణం కొనసాగుతోంది. రామాయణం అనగానే అదొక ఇతిహాసం. రామాయణ ఘట్టంలో రాముడు సీత అరణ్యవాసంలో ఎదుర్కొన్న కష్టాలు, రామాయణ ఇతివృత్తాన్ని చాటి చెప్పే విధంగా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శించారు. 2 రోజుల పాటు గ్రామంలో చిరుతల రామాయణం ఏర్పాటు చేయడం జరిగిందని, 3వ రోజు ఏర్పాటు చేసిన చిరుతల రామాయణాన్ని వందలాది మంది గ్రామ ప్రజలు తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేశవపట్నం మండలంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్లమ్మ తల్లి బోనాలను మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేశవపట్నం మండలంలో ఎల్లమ్మ తల్లి బోనాల జాతర 3 రోజుల్లో భాగంగా పట్నాలు వేసే కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కుల దేవతలను పూజించడం, వారి ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని, రామదేవతల కృపా కటాక్షాల వల్లే పల్లెలన్నీ పాడి పంటలతో పచ్చగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే బోనాల జాతరను గ్రామస్తులందరూ కలిసి పండుగలా జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు. జమదగ్ని కళ్యాణ జాతరకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రేణుకా ఎల్లమ్మ దేవుని దయ అందరికి ఉండాలని, మంచి జరగాలని, రాబోయే రోజుల లోపల మంచి వర్షాలు పడి మంచి పంటలు పండించాలని ఆ రేణుకా ఎల్లమ్మను ప్రార్థిస్తూ ఉన్నాం. మరి వచ్చిన భక్తులందరికీ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా పండగని జాతరని చేసిన వాళ్ళందరూ కూడా తమ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు కేశవపట్నం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి మన గౌడ సంఘం టోటల్గా అన్ని గ్రామాల నుంచి మా బాంధవులు అందరూ రావడం జరిగింది. ఈ వేడుకలు ఈ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగినాయి. దీనికి అన్ని రకాలుగా ఈ జరిగే ఉత్సవాలకు అన్ని కులాలు అందరూ కూడా హాజరైనారు. దీనికి ఏంటంటే ఈ ఎల్లవ్వ తల్లి జాతరకు ఎంతో ఘనత ఉంది. వెంకటపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో శ్రీ గీతా కార్మిక సహకార సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా మాత ఎల్లవ్వ తల్లి బోనాలు ఉత్సవాలు 8, 9, 10 3 రోజులు మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు దీనికి ఎస్సీ వాళ్ళు, యాదవులు, కమ్మరులు, కుమ్మరులు ప్రతి ఒక్క కులం వాళ్ళు సహకరించారు. చాకలి వాళ్ళు ఈ గ్రామం లోపల అన్ని కులాల వారు ఎల్లవ్వ తల్లికి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ ఉత్సవంలో మేము మంచిగా ఈ యొక్క ఎల్లమ్మ జాతరను ఉత్సవాలు మంచిగా జరుపుకున్నాము. కేశవపట్నం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర సందర్భంగా విచ్చేసిన ప్రజలకు, గ్రామస్తులకు మరియు ప్రజాప్రతినిధులకు ఆ యొక్క ధన్యవాదాలు. సహకరించిన పెద్దలకు మరియు అధికారులకు, అనాధికారులకు అందరికీ స్వాగతం చెప్తూ మాకు సంబంధించినంత వరకు ఈ శ్రీ రేణుకా ఎల్లవ్వ తల్లి గ్రామంలో ఘనంగా జరిగిన సందర్భంగా విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు చెప్తూ వీణవంక మండలంలోని గన్ముకుల ప్రభుత్వ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో గ్రామానికి చెందిన వసికర్ల ధనుంజయ్ మొదటి ర్యాంకు సాధించారు.
వీణవంక మండలంలోని గన్నుకుల మోడల్ స్కూల్లో విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో గ్రామానికి చెందిన ధనుంజయ్ మొదటి ర్యాంకు సాధించాడు. ర్యాంకు సాధించడం పట్ల గతంలో చదివిన అరవింద స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాల్లో ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో తరగతి గదికే పరిమితమైన ఉపాధ్యాయులు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాం మంత్రి పొన్నం ప్రభాకర్. జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలల్లో దుస్తులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు. మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సామిరెడ్డి. సహకార సంఘం బలోపేతానికి సభ్యులందరూ కృషి చేయాలి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.